హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. సార్, స్టాక్ మార్కెట్ గురించి మనం ఇంతకు ముందు ఎన్నో మాట్లాడుకున్నాం. అంటే ప్రతిదీ, అంటే ప్రపంచంలో ఏం జరిగినా కానీ ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అవును. సో ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన హెచ్ఎంపీ వైరస్ కానీ, మొన్న జరిగిన ఎలక్షన్స్ కానీ, లేదా రైట్. ఎక్కడన్నా గొడవలు జరిగితే వాటి ఇంపాక్ట్స్ కూడా ఇప్పుడు దీని మీద పడుతున్నాయి. సో ఈ ఇంపాక్ట్ పడినప్పుడు అంటే లాస్ లోకి వెళ్లకుండా ప్రాఫిట్స్ మాత్రమే కావాలి మాకు అన్న కైండ్ ఆఫ్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి. జనరల్గా ఏంటంటే షేర్ మార్కెట్ కూడా ఒక బిజినెసే. ఓకే. షేర్ మార్కెట్లో ఏవైతే మీరు అన్నట్టు ఒడిదుడుకులు ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకి హెచ్ఎంపీవీసీ అని అన్నాడు అనుకో, అది ముందు వచ్చే తెలియదు. అవును. ఎప్పుడో ఒకసారి అనౌన్స్ చేస్తారు, మార్కెట్ ఏమంటే ఫాలో Down అవుతుంది. అవుతుంది. తర్వాత మేము కిట్లు ఉన్నాయి, మాకు వైరస్ పెద్ద ఇబ్బంది ఏం లేదు, వైరస్ మనకేమి డేంజర్ కాదు, అది ఎప్పటి నుంచో ఉంది అని హెచ్ఎంపీ మీరు చెప్పగానే మళ్ళీ కొంచెం మార్కెట్ పెరుగుతుంది. మళ్ళీ ఈ లోపల ఏమవుతుంది మీరు అన్నట్టుగా, అంటే అంతకుముందు జరిగినవన్నీ అట్లానే, రష్యా ఉక్రెయిన్ వార్ తెలియదు, ఇజ్రాయిల్, ఇరాన్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో, లేకపోతే ఎలక్షన్స్ ఉంటాయి, ఎలక్షన్స్ లో ఒక పార్టీ గెలుస్తుందని ముందు ఉంటుంది, తర్వాత అతను కాకుండా ఇంకెవరో గెలుస్తారు, లేదు అప్పటికప్పుడు రిజల్ట్ మారిపోతుంది, లేకపోతే బడ్జెట్ ఎకానమీ బాగలేదంటారు, ఒకసారి జిఎస్టీ రెవెన్యూ బాగుందంటారు, ఇంకోసారి అంటే ఎకానమీ అంటే స్లో డౌన్ అయిపోతుంది అంటారు, లేకపోతే ఇప్పట్లో పెరిగేటట్లేదు అన్నప్పుడల్లా మార్కెట్ల మీద బాగా ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఇవన్నీ లేకుండా సేఫ్ కూడా ఉంటాయి. సేఫ్ అనే దానికి ఎక్కువ శాతం ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్స్ చేస్తారు, ఈటీఎఫ్లు ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ చేస్తారు. అలా కాకుండా ఇప్పుడు మనం చెప్పే కంటెంట్ కాన్సెప్ట్ ఏంటిదంటే, బిగినింగ్ లో కనుక షేర్లు కనుక తక్కువలో కనుక దొరుకుతాయి, అప్పుడు కొనుక్కుంటే కొన్నాళ్ళు కనుక వెయిట్ చేస్తే లాస్ లేకుండా బ్యాంక్ వడ్డీలు, పోస్ట్ ఆఫీస్ వడ్డీల కంటే ఎక్కువ వర్కౌట్ అయింది, రోజు చూడక్కర్లేదు. ఉదాహరణకి వీటిని ఏమంటామంటే అన్లిస్టెడ్ ప్రీ ఐపీఓ షేర్స్ అంటాం. ఈ ప్రీ ఐపీఓ అంటే ఇప్పుడు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఉంది, లేకపోతే ఇప్పుడు జియో ఉంది, రిలయన్స్ జియో, వాళ్ళు మెగా ఇష్యూలకు వస్తున్నారు, 40,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు అగర్వాల్ ఐ హాస్పిటల్, ఇట్లా సుమారుగా 790 కంపెనీలు ఇప్పుడు ఐపీఓలకి లైన్లో ఉన్నాయి. అంటే ఉదాహరణకు ఓయో రూమ్స్ అని, ఎన్ఎస్ ఎక్స్చేంజ్ అని, ఎన్ఎస్డిఎల్ అని, ఎన్సిడిఎక్స్ అని, ఫ్లిప్కార్ట్ అని, అమెజాన్ అని, మన బోట్, మన ఎయిర్ ఫోన్స్ది, మళ్ళీ తర్వాత ఏవైతే ఇటువంటి కంపెనీలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎస్బీఐ, ఏఎంసీ, హెచ్డిఎఫ్సి వాళ్ళది, హెచ్డిబి ఫైనాన్షియల్ అని, నయారా ఎనర్జీ అని, ఇట్లా ఏవైతే టాటా క్యాపిటల్, టాటా గ్రూప్ నుంచి ఇట్లా ఏవైతే ఇష్యూలు వస్తాయో ఇవి ఏం చేస్తాయంటే ముందుగా ప్రీ ఐపీఓ అంటాం. ఈ ప్రీ ఐపీఓలో ఏం జరుగుతుంది, ర్యాపిడో కూడా వస్తున్నాడు పబ్లిక్ ఇష్యూకి, తర్వాత హీరో మోటో కార్ప్ వాళ్ళు వస్తున్నారు, హెచ్డిఎఫ్సి ఎర్గో వస్తున్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీ, ప్రతి సెక్టార్లో ఉంటారు. సింపుల్గా షేర్ మార్కెట్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఓయోనే అనుకోండి ఉదాహరణకి, ఓయో అనే అతనికి ఎక్కడా కూడా ఆయనకి హోటల్స్ లేవు, ఆయనకంటూ ఓన్ ప్రాపర్టీ లేదు, కానీ ఆయనకి ఒక తెలివి ఉంది. ఏం తెలివి, నాలెడ్జ్ ఏంటిది, ఓయో ఏదైతే అవసరం అంటే ఆవశ్యకత, సపోజ్ ఇప్పుడు మనం ఒక ఊరే, మనకు ఊరు తెలియదు, కానీ చుట్టాలు లేరు, ఫ్రెండ్స్ లేరు, మరి అక్కడికి పోయినాక మనం ఒక రోజు 2 రోజులు స్టే చేయాలి అవసరం ఉంటుంది, లేదు ఉదయం పోయి మళ్ళీ నైట్కు ఎప్పుడో ట్రైన్ ఉంటుంది, లేకపోతే మళ్ళీ రిటర్న్ రావాలంటే ఒక స్టే చేయాలనుకుంటాడు. ఇప్పుడు ఏదో పని మీద పోయినప్పుడు స్టే చేయడానికి సూట్ కేసు పెట్టుకొని ఇక హోటల్స్ తిరుగుతూ ఉండి మంచిదా కాదా చూసి బాగలేదా నమ్మకం, అవన్నీ టైం అంతా వేస్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి, ఓయో ఒక యాప్ ఉంటుంది, ఓయో అనగానే బస్ స్టాండ్కి దగ్గర ఉందా, రైల్వే స్టేషన్ దగ్గర ఉందా, మన ఆఫీస్కి దగ్గరలో ఉందా, అన్నీ మీకు డీటెయిల్డ్గా దాంట్లో ఉండిపోతాయి. మనం ఏం చేస్తామంటే, వన్ డే ఉంటావా, ఫ్యామిలీ ఉంటారా, సింగిల్ ఉంటారా, ఎంతమంది ఉంటారు, ఎకానమీనా, కొంచెం హైఫైయా, ఆ ప్రైస్ అన్ని దాంట్లోనే ఉంటాయి, ఆఫర్లు ఉంటాయి, సీజన్ అన్ సీజన్, ఇవన్నీ ఏం చేస్తాడు, క్లిక్ చేస్తాడు, ఇక ఏం లేదు, దిగంగానే డైరెక్ట్గా ఆటో తీసుకుంటాడు, ఆ హోటల్కి వెళ్తాడు, అనగానే రైట్ సార్ రెడీ ఉందా, బుకింగ్ ఉంది, మీ రూమ్ ఇదండి అని అంటాడు. ఇక అంతా గూగుల్ పేనో ఫోన్ పేనో చేస్తారు, ఓకే అంటారు. అంటే నమ్మకం, రేపు ఏదైనా ఉన్నా కానీ ఏదైనా జరిగినా కానీ మధ్యలో ఓయోవాడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అయితే ఈ లాడ్జ్ అతను ఆ విలేజ్లోనో డిస్టిక్లోనో ఆ ఊళ్ళో ఉంటాడు, అతనికి ఇతను ఎవరో తెలియదు, ఇతనికి ఆ హోటల్ ఉన్నది, ఆ హోటల్ మంచిగా ఉంటుంది, సెంటర్లో ఉంది అని ఇతనికి తెలియదు, మధ్యలో ఎవరు, ఓయో. ఈ ఓయో ద్వారా ఏం జరుగుతుంది, మనకి సర్వీస్ అవుతుంది, హోటల్ అతనికి ఏమవుతుంది, బిజినెస్ వస్తుంది.
అంటే ఏంది, ఎవరో ఎక్కడి నుంచో వస్తుంటారు. అయితే వాళ్ళకి మా హోటల్ తెలియదు, అంటే ఆ ఊళ్ళో ఉన్న హోటల్ గురించి వాళ్ళకి తెలియదు, అవును. కానీ ఓయో ద్వారా తెలుస్తుంది. అంటే నువ్వు ఓయో అనే యాప్ తోటి, ఓయో అనే దాంతో బిజినెస్ జరుగుతుంది. అవును. ఇప్పుడు జనరల్గా లాస్ట్ ఇయర్ 40 రూపాయలే ఆ ఓయో షేర్. ఎప్పుడైతే మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉన్నా కానీ ఓయో షేర్ ఇప్పుడు కూడా 55 అన్లిస్టెడ్ అంటుంది దాన్ని. ప్రీ ఐపీఓకి రావట్లేదు, వస్తాడు. కానీ మనం ఏం చేయాలి అంటే ఇటువంటి కనుక తక్కువలో దొరుకుతాయి ఫస్ట్లో. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇప్పుడు ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ ఉంది లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఎన్ఎస్సి అంటే ఎక్స్చేంజే, అవును. అది కూడా పబ్లిక్ ఇష్యూకి వస్తుంది. ఉమ్. ఇప్పుడు టాటా క్యాపిటల్ ఉంది, లాస్ట్ ఇయర్ 800 ఉంది, ఇప్పుడు 1100 దాకా ఉంది. ఉమ్. ఇప్పుడు ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ ఉంది, అది కూడా ప్రీ ఐపీఓ అంటాం. అంటే ఎక్స్చేంజ్ వాళ్ళు ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. అప్పుడు అయింది టాటా క్యాపిటల్, ఎన్ఎస్సి ఎప్పుడైతే పేపర్లో, టీవీలో, ఛానల్స్లో అనౌన్స్మెంట్ జరిగింది ఐపీఓకు వస్తున్నాము అనగానే షేర్ ప్రైస్ పెరుగుతుంది. ఓకే. అయితే ఐపీఓలో మనం అప్లై చేస్తే మనకు అలాట్మెంట్ రావు. ఎందుకు రావు ఐపీఓలో అలాట్మెంట్ అంటే అందరికి తెలిసిపోయింది, అందరు అప్లై చేస్తారు. అందరు అప్లై చేయగానే ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది, అవును. ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది, మనకి రావు. కాబట్టి ఇటువంటి టైంలో మార్కెట్ డౌన్ అయినప్పుడు ఇటువంటి ఇప్పుడు 780-90 కంపెనీలు ఉన్నాయి, నీకు తెలిసిన కంపెనీ సెబీకి ఫైల్ చేసి ఉండి టాటా క్యాపిటల్ బ్యాక్ ఎవరు టాటా గురించి మనం ఎక్కువ చెప్పక్కర్లేదు. అయితే ఐపీఓ వేరు, ఇది వేరు, ప్రీ ఐపీఓ. ఇది అంటే సేఫ్గా ఉంటాయి, పెరిగితే పెరుగుద్ది, లేకపోతే ఎంతో కొంత వస్తుంది. ఇష్యూ వచ్చే టైంకి బాగా పీక్ వెళ్తుంది, ఇష్యూ టైంకి, అప్పుడు ఆటోమేటిక్గా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే. ఇది అన్లిస్టెడ్ అంటే ఏంది, బిజినెస్ పరంగానే చేయాలి. ఎంత బిజినెస్ అనేది ఏంటిది, ఎన్ని కంపెనీలు ఉన్నాయి, వాటిల్లో ఏది బ్రాండ్. ఇప్పుడు ఎన్ఎస్సి లాంటివి, ఎన్ఎస్డిఎల్ లాంటివి, ఎన్సిటిఎక్స్ ఉంది, తర్వాత ఓయో ఉంది, ఇటువంటి 790 కంపెనీలు. అలా మనం ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి, ప్రైస్ చూసుకోవాలి, వాళ్ళకు ఒక బ్రాండ్ ఉందా, గుడ్ విల్ ఉందా, అది ఎప్పుడు ఇన్కార్పొరేట్ అయింది, ఇవన్నీ డీటెయిల్స్గా ఇప్పుడు స్కానర్లు వచ్చినాయి, స్క్రీనర్లు వచ్చినాయి, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు వెరిఫై చేసుకోవడానికి ఆ కంపెనీ యొక్క ప్రమోటర్ ఎవరు, ప్రమోటర్ స్టేక్ ఎంత, వాళ్ళ నెట్వర్క్ ఎంత, వాళ్ళు క్వార్టర్లీ రిజల్ట్స్ ఎట్లున్నాయి, వాళ్ళు ఎంత టైఅప్ అవుతారు, అవన్నీ రోజు మనకు అర్థమైపోయింది అనుకోండి, చూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు సేఫ్గా. అంటే 99% ప్రాఫిటే ఉంటాం, 1% నెగ్లిజిబుల్, అది కూడా లాస్ ఉండదు. వెయిట్ చేసి మాత్రం ఆ లాస్ కూడా ప్రాఫిట్లోనే వస్తాం. ఓవరాల్గా అత్యాశకు పోకుండా లాంగ్ టర్మ్ ఎవరైతే ఉంటారో వాళ్ళే దీంట్లోకి రావాలి, అంతే తప్ప అంటే లాంగ్ టర్మ్ అంటే పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులు, డిపాజిట్ల కంటే ఎక్కువ వస్తుంది, ఎక్కువ సేఫ్టీ, ఎక్కువ అనేది. అంటే సింపుల్గా ఇంకోటి ఏంటిదంటే మనం కూడా ఒక వాటా తీసుకుంటున్నట్టు. ఓయో అనే కంటెంట్ కాన్సెప్ట్ తోటి ఓయో అనేది అయితే యాప్ ఉందో మనకు లేదు, అంటే మనకు అంత తెలివి లేదు, మనకంత నెట్వర్క్ లేదు, మనకంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మనకంత సర్వరు మెయింటైన్ చేసి. రైట్, సింపుల్గా ఓయో అనే షేరు ఇప్పుడు పోయిన 40 రూపాయలు ఉంది, ఒక 100 షేర్లు కొనుక్కుంటే 4000, ఇప్పుడు 55 రూపాయలు అయింది. అంటే 5500 అంతే, సింపుల్. అంటే నువ్వు ఎక్కువ షేర్లు కొంటే ప్రైస్ తగ్గుద్ది, తక్కువ షేర్లు కొన్నప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది. ఇది సేఫ్ అనమాట, అన్లిస్టెడ్. వీటినే అయితే గుడ్డిగా అన్ని కొనకూడదు, ఏవైతే వాల్యూ ఉన్నాయో, బ్రాండ్ ఉన్నాయో చూసి కొనుక్కోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.